హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు కృష్ణాష్టమి కదా! అందుకే అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు నేను కృష్ణుడికి ఇష్టంగా అటుకులతోటి ఏది చేసినా కానీ బాగుంటుందండి. అందుకే నేను అటుకుల పులిహోర చేస్తున్నాను. చిత్రాన్నం అంటారు రాయలసీమ సైడు. ఇలాగ అటుకుల పోహ అని కూడా అంటారు. నేను అలా సింపుల్గా ఈజీగా ఈ ప్రసాదం చేసి దేవుడికి పెట్టచ్చు. మళ్ళీ అంతేకాకుండా దేవుడికే కాకుండా స్నాక్గా కానీ మార్నింగ్ టిఫిన్గా కానీ కూడా ఈజీగా చేసుకోవచ్చు. 5 మినిట్స్లో అయిపోతుంది. చాలా ఈజీ అంటే ఈజీ. ఈ పోహ తయారీ విధానం చూద్దామా? దీనికోసం 2 గ్లాసెస్ అంటే మీ ఇష్టం అండి. మీరు ఎంతమంది ఉంటే అట్లాగా తీసుకోండి. 2 గ్లాసెస్ సపోజ్ తీసుకున్నారు అంటే 2 గ్లాసెస్ని ఇలా వాటర్లో వేసి బాగా కడిగి వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని వెంటనే ఒక వాటర్ అన్నీ పోయే బౌల్ ఉంటుంది కదా, చిల్లులు రేకు అంటారండి మా సైడ్. మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలియదు. దాంట్లో వేసేసి నీళ్ళన్నీ పోయేలాగా పెట్టేసుకోండి అటుకుల్ని. తర్వాత పోపు పెట్టుకోండి. పోపులో నేను దేవుడికి ప్రసాదం అనే ఆనియన్స్ అయితే వేయట్లేదు. మీకు నచ్చితే ఆనియన్స్ కూడా వేసుకోండి. అలాగే పల్లీలు, పచ్చెనగపప్పు, పోపు దినుసులన్నీ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. వేసుకొని సింపుల్గా ఇలాగ పోపు పెట్టుకోండి. పోపు పల్లీలు అనేది బాగా వేగాలండి. వేగితేనే ఆ పల్లీలకి టేస్ట్ అనేది వస్తుంది. దేవుడికి ప్రసాదం కాబట్టి నేను ఆనియన్స్ అయితే వేయట్లేదు. మీకు మామూలుగా కావాలి అనుకుంటే ఆనియన్స్ కూడా వేసుకోండి. చాలా బాగుంటుంది అసలు ఈ పోహా రెసిపీ. అసలు మామూలుగా ఒరిస్సా సైడ్ అయితే ఎక్కువ తింటారండి ఇదైతే. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే ఇవన్నీ వేగాక ఒక 2 స్పూన్లు ఆర్ 3 స్పూన్లు కొబ్బరి తురుము కూడా వేసుకోండి. ఆ కొబ్బరి తురిమితే అటుకులకి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. తురిమి కొంచెం ఆ కొబ్బరి కూడా బాగా వేగనివ్వాలి. వేగనిస్తూ కలుపుకుంటూ ఉండండి. సిమ్లో పెట్టి కలుపుకోండి. ఆ తర్వాత ఇది బాగా వేగింది అనుకుంటే ఆ అటుకులు మొత్తం వాటర్ కారిపోయి ఉంటాయి కదా, ఆ అటుకుల్ని వేసి బాగా కలబెట్టాలండి. చూడండి ఎంత పొడి పొడిగా వస్తుందంటే మీకు పోహ అనేది తినడానికి కూడా చాలా బాగుంటుంది. అంతే పొడి పొడిగా వస్తుందండి. దీన్ని బాగా కలబెట్టాలండి. బాగా కిందికి పైకి సిమ్లోనే పెట్టుకోండి. హైలో అయితే మాత్రం అస్సలు పెట్టద్దు. హైలో పెట్టకుండా సిమ్లో పెట్టుకొని ఇలాగ మంచిగా కలపాలండి. కలిపి చూసారా ఆ కలర్ అనేది, ఆ పసుపు కలర్ అనేది దానికి పట్టేస్తుంది. అలా కలుపుకుంటూ మంచిగా చేసుకొని సాల్ట్ కూడా వేయండి. సాల్ట్ అయితే మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. అలాగే కొందరు కారప్పొడి కూడా వేసుకుంటారు, మీ ఇష్టము. వేసుకొని ఆ తర్వాత అన్నీ ఆపేశాక అది మంచిగా కలిపారు కదా, కలిపేశాక స్టవ్ కట్టేసుకొని కొంచెం లెమన్ పిండుకోండి. ఒక హాఫ్ కానీ అంటే మీరు ఎంత వేసుకుంటారో దానికి తగ్గట్టుగా, పులుపుకి తగ్గట్టుగా కలిపేసుకొని తినేసేయడమే, సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంత సింపుల్గా ఈజీగా ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చో. అస్సలు 5 మినిట్స్లోనే అయిపోతుందండి. ఈవినింగ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్గా కానీ మార్నింగ్ టిఫిన్గా కూడా చేసుకోవచ్చు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు నా టైం ఉంటే ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూసారు కదా నా వీడియో ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా అనిపిస్తుందో, చూస్తుంటే నూరూరిపోతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.